చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మనము మునగాకు పొడి చేసుకుందాము. సో శుభ్రంగా కడిగి పెట్టుకున్న మునగాకు ఇది బాండ్లీ పెట్టుకొని నూనె వేసుకొని ఫస్ట్ దీన్ని వేయించేసేయాలి. బాగా ఫ్రై అయిపోవాలి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా ఏమేమి మనకు అవసరం ఉంటుందో నేను ఇలా చూపిస్తున్నాను. సో శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కొద్దిగా పుట్నాలు కూడా తీసుకుంటాను నేను. దాని తగ్గట్టుగా కరివేపాకు, నేను కరివేపాకు ఎక్కువ వాడతాను. సో ఇది కూడా ఇందులోనే వేసేద్దాము. కరివేపాకు, ఎండు కొబ్బరి, చింతపండు, ఉప్పు తగినంతగా. సో ఇవన్నీ మనం వేయించేసుకొని పొడి నిలువ ఉండాలంటే కొంచెము 10 రోజులన్నా, నేను 10 రోజులకు ఒకసారి చేసుకుంటాను. మనకు ఎక్కువ కావాలంటే కూడా చేసుకోవచ్చు. అందుకే జాగ్రత్త పడాలి. ఎంత ఏమి మాత్రం కూడా తేమ ఉండకుండా బాగా మంచి ఫ్రై చేసి తీసుకోవాలి. అప్పుడు ఎప్పుడు దానికి పొడి పాడవదు అన్నమాట. నేను కొంచెం కరివేపాకు ఎక్కువ వేస్తాను ఫ్రెండ్స్. అది కూడా మనకి చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి కనుక ఎక్కువ యూజ్ చేస్తాను ఇందులో. సో ఫ్లేవర్ కూడా దీనికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో అన్ని పప్పులు వేసేస్తానండి. పప్పు దినుసులు వేయించేస్తాను. ఇవి దూరగైనాక మళ్ళీ నెక్స్ట్ ఆ ఇంగ్రీడియంట్స్ కూడా మనం వేసుకోవాలి. పప్పులు కొంచెం టైం పడుతుంది కదా వేగడానికి, అందుకే ఫస్ట్ 3 పప్పులు వేసాను. ఆ తర్వాత ఈ కొబ్బరి, ఎండుమిరపకాయలు, నువ్వులు అవి వేసి సపరేట్గా మళ్ళీ. ఇప్పుడు మునగాకు, కరివేపాకు 2 కలిపి ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా. దాని తర్వాత నేను ఈ దినుసులు అంటే పప్పులు, ఈ కందిపప్పు, శనగపప్పు కొద్దిగా అండ్ ధనియాలు ఇవన్నీ కూడా వేయించి పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడేమో కొంచెం మళ్ళీ నూనె పోసి ఎండుమిరపకాయలు, కొబ్బరి, ఎండు కొబ్బరి, కొంచెం మెంతులు, ఇవన్నీ కూడా నేను పుట్నాలు కూడా వేసుకుంటానండి కొద్దిగా టేస్ట్ అనేసి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే ఇప్పుడు నేను ఇందులో హింగు అవి కూడా వేసేస్తానండి. హింగు పౌడర్ దొరుకుతుంది కదా మార్కెట్లో. తర్వాత పసుపు, ఇవన్నీ కూడా మంచిగా దూరగా వేయించుకోవాలి. చిన్న మంట పెట్టుకొని వేయించుకుంటే మాడిపోకుండా ఉంటుంది, రుచి బాగా వస్తుంది అప్పటికి. సో ఇంత నేను నువ్వులు, ఎండి కొబ్బరి తురుము, తర్వాత ఈ ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేస్తాను. ఇందులో ఇప్పుడు నేను వేయించి పెట్టుకున్న మునగాకు, తర్వాత పప్పులు అన్నీ వేయించాం కదా, అవన్నీ కూడా ఇందులోనే వేసేసాను. దాంట్లో ఇప్పుడు నేను ఈ వెల్లుల్లి రెబ్బలు ఇందులో వేస్తానండి, వేయించను, అలాగే పచ్చిది వేసేస్తాను. వేసేసినాక మనము మునగాకు ఉప్పు చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులోనే యాడ్ చేశాను. అండ్ నేను ఎప్పుడు పొడి చేసి పెట్టుకుంటే చింతపండు ఉంటుందండి, ఇట్లా పొడి చేసి పెట్టుకుంటాను అంతా రెడీగా. సో ఇది కొంచెం ఇందులోనే యాడ్ చేసేయాలి. ఓకే, ఇప్పుడు దీన్ని నేను రుబ్బుకొని తీసుకొస్తానండి. చూడండి ఫ్రెండ్, ఇది ఫైనల్గా మొరింగా పౌడర్.
ఇది వేడివేడి అన్నంతో ఫస్ట్ ముద్ద ప్రతిరోజు ఒక ముద్ద దీంతో తింటే ఆరోగ్యం చాలా వస్తుంది. ఈవెన్ పెరుగు అన్నం వేసుకున్నప్పుడు ఉప్పు వేసుకోకుండా ఇది వేసుకొని కూడా కలుపుకొని తింటే చాలా మంచిది. వేడి వేడి అన్నంలో మునగాకు పొడి నెయ్యి వేసుకొని తింటా ఉన్నాను. వాసన అదిరిపోయింది, రుచి వేరే లెవెల్లో ఉంది. అందరూ ట్రై చేయండి, ప్రతిరోజు తినండి ఇది.